హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక భారీగా పెరిగిన వీటి ధర ఇక సామాన్యులకు ఊహించని షాక్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వేటి ధర పెరిగింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్గా పేరుగాంచిన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టమాటా ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇక గురువారం జరిగిన వేలంలో నాణ్యమైన టమాటా కిలో గరిష్టంగా 38 వరకు పలికింది. ఇక గత వారం రోజులుగా 25 లోపే ఉన్న ధరలు ఇప్పుడు అకస్మాత్తుగా పెరగటం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఇక బి గ్రేడ్ రకాలు 20 నుంచి 29 మధ్య అమ్ముడయ్యాయి. మదనపల్లె మార్కెట్కు రైతులు సుమారు 230 టన్నుల దిగుబడిని తీసుకురాగా వ్యాపారులు సగటున 26 నుంచి 35 మధ్య కొనుగోలు చేసి ఇతర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక ఇతర ప్రాంతాల్లో దిగుబడులు తగ్గటం వల్ల మదనపల్లె టమాటాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇక ధరలు ఇలా అకస్మాత్తుగా పెరగటానికి ప్రధాన కారణం రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలే. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో బయటి ప్రాంతాల్లో టమాటా తోటలు ఎండిపోయి కాయ సైజు తగ్గి దిగుబడి దెబ్బతింటోంది. ఇక స్థానిక మార్కెట్లో సరఫరా తక్కువగా ఉండటంతో పొరుగు రాష్ట్రాల వ్యాపారులు నాణ్యమైన సరుకు కోసం మదనపల్లె మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి టమాటా నాణ్యత బాగుండటం, అలాగనే నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో డిమాండ్కు తగ్గట్టుగా ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇక మున్ముందు టమాటా ధరలు సామాన్యుడిపై భారం పెంచేలా కనిపిస్తున్నాయి. వాతావరణం చల్లబడకపోతే, ఎండల తీవ్రత ఇలాగా కొనసాగితే రానున్న 2-3 వారాల్లో టమాటా కిలో ధర 50 మార్కును సులభంగా దాటే అవకాశం అయితే ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లోనే 38 పలుకుతుండడంతో రిటైల్ మార్కెట్లో వినియోగదారులు అప్పుడే కిలో 50 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇక సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసం పెరిగితే గత ఏడాదిలాగే టమాటా ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.